సబ్జెక్ట్ ఒకటి మీరు మాట్లాడింది ఒకటి ఎరుగుతుంది. స్పీకర్ సార్, మంత్రి గారి సమాధానంలోనే చెప్పారు అధ్యక్ష, ఏ విధంగా గతంలో అధికారంలో ఉన్నవాళ్ళు తమ అధికారాన్ని ఉపయోగించి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మోటివ్తో నడవాల్సిన ఒక సంస్థలో ఏ విధంగా అధిక ధరలు నిర్ధారించారనేది చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, 2020 వరకు ఏదైతే యూకేఎస్ బీబీజీ అనే కంపెనీ 531 అంబులెన్స్లు 2020 నాటికి ప్రభుత్వానికి ఇవి పనికిరావు అని అప్పగించిన మాట వాస్తవమా? ఎందుకంటే మంత్రి గారి సమాధానం చూస్తే డబ్బులు ఏ విధంగా దోపిడీ చేయొచ్చు అనే దానికి పథకం ప్రకారం నడిచినట్టు కనపడతా ఉంది. 2020 వరకు యూకేఎస్ బీవీజీ కంపెనీ ఏదైతే 531 అంబులెన్సులు ఇది పనికిరావు అని చెప్పి ప్రభుత్వానికి అప్పచెప్తే, ఈ కొత్త ఏజెన్సీ వచ్చిన తర్వాత 531లో మళ్ళీ రీసర్వే చేసి అధ్యక్ష 336 వాటిని పాత వెహికల్స్ ని కొనసాగించారు. అంటే మంత్రి గారి సమాధానంలో గతంలో 1,30,000 రూపాయలు ఉంటే పాత వెహికల్స్ కి మెయింటెనెన్స్ కోసం దాన్ని 2,25,000కి పెంచారనేది చెప్పారు. దాన్ని ఏ విధంగా దోపిడీ చేయాలి అంటే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి కూడా తిరిగి 531 అంబులెన్సుల్లో 336 మళ్ళీ పనికొస్తాయని నిర్ధారించి అప్పచెప్పారు. ఇది డబ్బులు దోచుకునే దానిలో చేసిన విధానం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మంత్రి గారు దీని మీద విచారణ చేస్తారా అనేది. రెండోది అధ్యక్ష, ప్రధానంగా దీన్ని ఎవరైతే ట్రామా కావచ్చు, రోడ్ యాక్సిడెంట్లు, పేదవాళ్ళు వాళ్ళు ఇబ్బందులకు గురైతే క్షతగాత్రులు అయితే అంబులెన్స్ వెళ్ళాలి అధ్యక్ష. అసలు వీళ్ళకి అప్పచెప్పిన తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం ఒక ఫోన్ మనం చేస్తే అధ్యక్ష దానిలో 100 కేసులు వస్తే దానిలో 51 కేసులకు మాత్రమే 3 నుంచి 3-5 నిమిషాల లోపు ఆన్సర్ చేశారు అధ్యక్ష. మిగతా 43% కూడా 3.5 నిమిషాలు దాటిన తర్వాత రెస్పాన్స్. ఫోన్ కాళ్ళు మనం చేసిన ఫోన్ ఆన్సర్ చేయడానికి 3.5 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవం అని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. రెండోది అధ్యక్ష, దీనిలో ఏదైతే కార్డియాక్ కేసులు కావచ్చు, ట్రామా కేసులు కావచ్చు, లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న కేసులకు కానీ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వెళ్ళాలి అధ్యక్ష. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వెళ్ళాల్సిన కేసుల్లో కూడా 71% బిఎల్ఎస్ అంబులెన్స్ లేని మాట వాస్తవమా అని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, దాదాపు యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రైన్డ్ స్టాఫ్ ఉండాలి. యాక్సిడెంట్ స్టాఫ్ లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం ఆ స్పాట్ లోనే ఈ 108కి సంబంధించిన సిబ్బంది 30 నిమిషాలకు పైగా ఉన్నారనేది నిర్ధారించింది వాస్తవమా కాదా? అదేవిధంగా అధ్యక్ష, దాదాపు మనం పేషెంట్స్ ని తీసుకున్న తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం జనవరి 2021 నుంచి మార్చి 2023 వరకు 7,34,921 కేసులు పరిశీలించారు అధ్యక్ష. దానిలో వాటిని దాదాపు 2,44,051 కేసులు అధ్యక్ష కనీసం అంబులెన్స్ డిస్పాచ్ కాల. ఆ స్పాట్లకి ఆ ప్రాంతంలో అంబులెన్సులు అవైలబుల్గా లేవని డిస్పాచ్ కాల. అలాగే ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సిన, ఎవరైనా మీరో నేనో బండి కట్టుకుంటే అధ్యక్ష రోడ్ ట్యాక్స్ కట్టాలి. ఈ అంబులెన్స్లు ఏవైతే కొత్తవి కట్టారో వాటికి రోడ్ ట్యాక్స్ కట్టనమాట వాస్తవమా? అలాగే ఏదైతే 15 ఏళ్లకి మించి వెహికల్స్ నడపకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం అధ్యక్ష, దానికి మించి పరిమితికి మించి కూడా అంబులెన్సులు నడిపిన మాట వాస్తవమా? ఇదంతా చూస్తే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం దాదాపు ఎన్హెచ్ఆర్ఎం ప్రోగ్రాం కింద 70% పైగా నిధులు ఇస్తుంది అధ్యక్ష. కావాలని తమకు కావాల్సిన కంపెనీలు తీసుకొచ్చి అంబులెన్సులు పంపినా పంపకపోయినా
నడిపినట్టు రికార్డులు చూపెట్టడం, మందులు ఇవ్వకపోయినా మందులు ఉంచకపోయినా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, ఎవరైతే అభాగ్యులు యాక్సిడెంట్ అయిన వారిని ఫోన్ కాల్ ద్వారా చూస్తే దాదాపు మనం మీకు ఇప్పుడే చెప్పాను అధ్యక్ష, దాదాపు 40% పైగా రెస్పాన్సే లేదు. అంటే ఆ స్పాట్కి బండే వెళ్ళా. దాన్ని బట్టి ఏ విధంగా దీని పనితీరుందో అర్థమవుతా ఉంది అధ్యక్ష. గతంలో వాళ్ళు ప్రభుత్వాన్ని పెద్దలకి దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి నేను గౌరవ మంత్రి గారే స్పష్టంగా చెప్పారు, ఒకటి రేట్లు పెంచడం ద్వారా ఏ విధంగా పేదలకి మానవతా దృక్పథంతో నాన్ ప్రాఫిట్ మోటివ్తో పనిచేయాల్సిన ఈ ఆర్గనైజేషన్ ని దారి దోపిడీకి ఎలా ఉపయోగించుకున్నారో స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈ అంశాలే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని మంత్రి గారిని వీటి మీద విచారణ చేసి సంబంధిత సంస్థ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. బుచ్చి చౌదరి గారు.